తాగి పడిపోవడం జరిగింది. ఇట్లా యాక్సిడెంట్ 2-3 చోట్ల యాక్సిడెంట్ అయింది. తర్వాత వచ్చి ఇక్కడ పడిపోయి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. కానీ ఇంత చూసినా కానీ ఓపెన్గా మిమ్మల్ని నరుకుతాం చంపుతామని చెప్పి అంటే చంపుతామని హక్కు ఎవరిచ్చారండి వాళ్ళకి? వాళ్ళు ఓపెన్గా బహిరంగంగా ఇటు డిపార్ట్మెంట్ని, ఇటు ప్రభుత్వాన్ని, ఇటు హిందువులని ఓపెన్గా తిడుతూ ఉన్నారు, వార్ను చేస్తూ ఉన్నారు, మేము చంపుతామని అంటున్నారు. కానీ మరి ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది. కారణం ఇది బేసిక్ థింగ్ ఏమంటే సార్, ఒకటి నష్టపోయిన వాళ్ళు కొంత వాగ్వాదం కొంచెం ఉంటుంది జనరల్గా. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకుంటలేదు, మా ప్రవీణ్ చనిపోయిండు, చంపేసిండ్రు, అక్కడక్కడ గుంతలో పడేసి చంపేసిండ్రు, అది తాగినాడని క్రియేట్ చేస్తుండ్రు. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, ఆ వైన్ షాప్ దగ్గర అతను ఉన్నాడు, వీళ్ళు అదే పనిగా ఆ వైన్ షాప్ దగ్గర ఉండని చెప్పి వీడియో తీసి ఇట్లంతా ఏదో చేసినట్టున్నారు, నువ్వు ఇట్లా పడిపోని ఇట్లా చేసిన అంటే వాళ్ళ వాదన ఒకటి ఉంటుంది. బట్ నిజాలు తేలడానికి దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటాం, పోలీసులు చేస్తున్నారు. ఒకరోజు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే